సో ఫైనల్లీ నథింగ్ కంపెనీ ఈరోజు అఫీషియల్గా ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. సో ఈవెంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ని అఫీషియల్గా మన ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. నథింగ్ మీ అందరికీ తెలిసిందే. సో వాస్తవానికి కరల్పై పెట్లో వీళ్ళిద్దరూ కలిసి ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంపెనీయే OnePlus. సో ఈ OnePlus బీబీకే ఎలక్ట్రానిక్స్ టేక్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని మెర్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అఫీషియల్గా పెట్ లవ్ ఎవరైతే ఉన్నారో అతనైతే యాక్సెప్ట్ చేశారు. బట్ కరల్పై ఏదైతే ఉన్నారో కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ తోటి ఫైనల్లీ కంపెనీని లెఫ్ట్ అయ్యి ఇతని ఓన్ కంపెనీ కింద నథింగ్ కంపెనీని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో ఫస్ట్ ఇనిషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి ఆడియో టెక్ ప్రోడక్ట్ TWS బడ్స్ని అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. అండ్ మార్కెట్లో ఇది ఒక హ్యూజ్ సక్సెస్. ప్రైస్ కూడా అన్బిలీవబుల్ ప్రైస్లో వీళ్ళైతే లాంచ్ చేశారు. ఇక ఈ సక్సెస్ని కంటిన్యూ చేస్తూ వీళ్ళు అతి త్వరలో మోస్ట్లీ వీళ్ళు వచ్చేటప్పటికే మనకి ఏప్రిల్లో అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఇది నథింగ్ ఫోన్ 1 అనేటువంటి పేరుతో మన ముందుకైతే రాబోతుంది. అండ్ దీంతో పాటు ప్యారలల్గా వీళ్ళ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా వీళ్ళు అయితే లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీని పేరు కూడా నథింగ్ OS. అండ్ వీళ్ళ విజన్ ఏంటి అంటే కంప్లీట్లీ ఈకో సిస్టమ్ని డెవలప్ చేయాలి. లైక్ అండ్ యాపిల్ లాగానే వీళ్ళు కూడా ఆండ్రాయిడ్లో కంప్లీట్లీ ఒక ఈకో సిస్టమ్ని బిల్డ్ చేయాలి అనేటువంటి ఒక విజన్తో ఈ స్మార్ట్ ఫోన్ని ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారంట. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళైతే ప్రస్తుతం కేవలం మనకి స్మార్ట్ ఫోన్ అలాగే ఆండ్రాయిడ్ OS అదే నథింగ్ OS మాత్రమే. అండ్ ఫ్యూచర్లో మేబీ వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ వాచెస్ అలాగే స్మార్ట్ వేరబుల్స్ ఎన్నో IoT ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం మార్కెట్లో చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో ఓవరాల్గా ఫైనల్లీ మనకి ఏప్రిల్ చివరికల్లా దీని గురించి ఒక కంప్లీట్ కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదే లాంచ్ ఈవెంట్లో వీళ్ళు దీనికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ని చూపించినట్లు అండ్ కొన్ని సింబల్స్ అయితే మనకు కనపడ్డాయి కానీ ప్రోడక్ట్ అయితే ఇంకా పర్ఫెక్ట్ రాలేదు. మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అది వచ్చేటప్పటికే కెమెరా మోడ్యూల్కి సంబంధించినటువంటి డిజైన్ అని నేను అనుకుంటున్నాను. సో ఎనీవే వెయిట్ ఫర్ ద బెస్ట్. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ OnePlus నథింగ్ స్మార్ట్ ఫోన్ అలాగే ఆండ్రాయిడ్ నథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్తో ఎలా ఉండబోతుంది అండ్ మీరు ఎంత ఎక్సైటెడ్ అయి ఉన్నారు లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇకపోతే ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్లో అపోర్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే మొబైల్ ఫోన్ మీరు ఏది ఎక్స్క్లూజివ్గా వీళ్ళు మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నారు? ఆడియోనా, సౌండ్నా, లేదన్నట్లయితే డిస్ప్లే టెక్నాలజీయా, లేదన్నట్లయితే డిజైనా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఫైనల్లీ నథింగ్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ మనం చూడాలన్నట్లయితే మరికొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. ఆల్మోస్ట్ ఆల్ 1.5 మంత్లో ఇవి మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.